హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ కరెంట్ అఫైర్స్ని న్యూస్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటారో వాళ్ళకి మన క్లాస్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. సో రోజు ఫాలో అవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళనట్లయితే. సో లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ముందుగా మనకి ఒక జాబ్ అప్డేట్ అయితే ఉందండి, అది చూసేద్దాము. 25న ఉద్యోగ మేళా చొప్పదండికి సంబంధించినటువంటి న్యూస్ అండి ఇది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ అమిరిశెట్టి రత్నాకరు ప్రధానాచార్యుడు గుండేటి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఇరాన్పై ఇజ్రాయెల్ పిడుగు. S-300 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి టెల్ అవీవ్ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి న్యూయార్క్ టైమ్స్ కథనము. వివరాలు చూద్దాము. ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో S-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యము దీని సొంతము. అలాంటి వ్యవస్థనే శుక్రవారము ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనము ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఇరాన్ అణు కేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశము ఉంది. ఎందుకంటే ఇరాన్ అణు కేంద్రాలకు S-300 కాపలా. పత్రిక కథనం ప్రకారం దీని రాడార్ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగించిందని ఇక్కడ మనకి టైమ్ మ్యాగజైన్లో చెప్పడం అయితే మనము గమనించవచ్చు. ఆ డ్రోన్లు మాకు ఆటబొమ్మలు అంటూ వ్యాఖ్యానం. ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం జరిగినటువంటి దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పందించారు. గత రాత్రి జరిగింది దాడి కాదు, అవి డ్రోన్లు కూడా కాదు, మా పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల్లా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించడం అయితే మనము చూడవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ యొక్క PDF అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, అమెరికాకు చెందినటువంటి షాటిలాజిక్ ఇంక్ సంయుక్తంగా భారత సైనిక అవసరాలను తీర్చేందుకు రూపొందించిన తొలి ప్రైవేట్ శాటిలైట్ TSAT-1Aను స్పేస్ ఎక్స్ సంస్థకి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్తో ప్రయోగించారు. భారత్ తన సైనిక అవసరాల కోసము శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు రోదసీ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న క్రమంలో ప్రయోగించినటువంటి TSAT-1A ఉపగ్రహము 1 మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్స్తో ఖచ్చితమైన ఛాయాచిత్రాలను తీయనుంది. ఈ ఉపగ్రహము ప్రాథమికంగా భారత ప్రభుత్వము సాయుధ దళాలకు తోడ్పాటు ఇవ్వనుంది. బ్యాండ్ వ్యాగన్ 1 మిషన్లో భాగంగా 50 కేజీల కంటే తక్కువ ద్రవ్యరాశి కలిగిన TSAT-1Aని మరో 10 ఇతర ఉపగ్రహాలతో పాటు 2024 ఏప్రిల్ 7న నాసాకి చెందినటువంటి కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఇక నెక్స్ట్ కర్ణాటకలోని వేముగల్ కేంద్రంలో రూపొందించినటువంటి TSAT-1A ఉపగ్రహాన్ని TASL దిగువన భూకక్షలో ప్రవేశపెట్టింది. తన తయారీ కేంద్రంలో మరో 25 LEO ఉపగ్రహాలను తయారు చేసి వాణిజ్యపరమైన సేవలను అందించేందుకు TASL భారత్లో ఒక గ్రౌండ్ సెంటర్ని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ ఆకాష్ NG క్షిపణి. 2024 జనవరి 12న ఉపరితలం నుంచి గగనతలానికి ఎగిరే ఆకాష్ కొత్త తరము క్షిపణిని DRDO ఒడిషా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చండీపూర్లో విజయవంతంగా పరీక్షించింది. తక్కువ ఎత్తులో వేగంగా ఎగురుతున్న మానవరహిత గగన లక్ష్యాన్ని ఇది ఛేదించింది. మిసైల్ కలిగి ఉన్న మొత్తం ఆయుధ వ్యవస్థ లక్ష్యాన్ని సమర్థవంతంగా అడ్డగించి ధ్వంసం చేసింది. కొత్త తరానికి చెందిన ఆకాష్ NG క్షిపణి సుమారు 40 కిలోమీటర్ల పరిధిలోని 10 లక్ష్యాలను ఏకకాలంలో ఎదుర్కొంటుంది. ఇక నెక్స్ట్ POEM-3 పునఃప్రవేశం. POEM-3 పునఃప్రవేశము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో PSLV రాకెట్లోని 4వ అంచెను ఒక అంతరిక్ష ప్రయోగ వేదికగా ఉపయోగించి
రికార్డు సృష్టించడమే కాకుండా దాన్ని తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశం చేయించింది. కక్షలో ఎలాంటి వ్యర్థాలు లేకుండా చేసి మరో మైల్ రాయిని అందుకుంది. రాకెట్లోని అంచెల్లో ఇంధనం పూర్తిగా మండిన తర్వాత అవి క్రింద పడిపోతాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే మీకు ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది ఈ న్యూస్ పేపర్లో. సో దీని పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది. సో దీన్ని పీడిఎఫ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా రఘురామ్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, 47 మంది జిల్లా జడ్జీల బదిలీలు. హైకోర్టు రిజిస్ట్రార్లతో పాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న 47 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. సిద్దిపేట ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా ఉన్న డాక్టర్ టి రఘురామ్ను సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా ఉన్న సిహెచ్ రమేష్ బాబు హనుమకొండ పీడీజేగా బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని అదనపు కుటుంబ న్యాయస్థానం జడ్జి సిహెచ్ పంచాక్షరి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అవును జనాభా తగ్గుతున్న సంతానోత్పత్తి అభివృద్ధి చెందిన దేశాల కంటే తగ్గిన వృద్ధి రేటు. 2060 నాటికి జనాభా 170 కోట్లకు. వివరాలు చూద్దాము. ప్రస్తుతం మన దేశ జనాభా 143 కోట్లు. జనాభా విపరీతంగా పెరుగుతోందని, ఒక రకంగా జనాభా విస్ఫోటనం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. చైనా జనాభా పెరుగుదల మందగించినప్పటికీ మన దేశ జనాభా పెరుగుతుందన్న భావన ఉంది. అయితే వాస్తవానికి మన దేశ జనాభా పెరుగుదల మందగించింది. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దశాబ్దాల పాటు జనాభా వేగంగా పెరిగింది. 1980 తర్వాత దేశ జనాభా పెరుగుదల మందగిస్తూ వస్తోంది. ఇది 2020 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల సగటు కంటే భారత జనాభా పెరుగుదల సగటు తక్కువగా ఉంది. ఈ వ్యత్యాసము పెరుగుతూ వస్తుంది. జనాభా తగ్గడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 ఉన్నట్టు అమెరికన్ శాస్త్రజ్ఞులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ధృవీకరించింది. అయితే పచ్చి పాలల్లోనే ఈ వైరస్ ఉందని, వేడి చేస్తే వైరస్ పోయిందని శాస్త్రజ్ఞులు వివరించారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని WHO హెచ్చరించింది. బర్డ్ ఫ్లూ వైరస్ని 1996లో తొలిసారిగా గుర్తించారు. కోళ్ళు, పక్షి జాతికి చెందిన ఇతర పక్షుల్లో ఈ వైరస్ని గుర్తించారు. అందుకే వీటి నుండి పాలను సేకరించి వాడుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని WHO హెచ్చరించింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నివేదికలకు సంబంధించినటువంటి బిట్ అండి. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 పేరిట రూపొందించిన 5వ చిరుత పులుల జనాభా నివేదికను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల విడుదల చేశారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి చిరుత పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే నిర్వహించారు. దీన్ని ప్రపంచంలోనే అతి విస్తారమైన వన్యప్రాణి సర్వేగా కేంద్ర ప్రభుత్వము పేర్కొంది. 2018లో భారత్లో చిరుతపులుల సంఖ్య 12,852, వాటి సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చండి, డౌన్లోడ్ చేసుకొని. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూద్దాం. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో వైశాలి హ్యాట్రిక్. వివరాలు చూద్దాము. ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ వైశాలి క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. టొరంటోలో జరిగినటువంటి విమెన్స్ 12వ రౌండ్లో వైశాలి 5.5 పాయింట్లతో ఉక్రెయిన్ క్రీడాకారిణి అనా ముజిచుక్పై గెలిచింది. మరోపక్క
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి 6తో రష్యాకు చెందినటువంటి గోర్యా చుకినీతో జరిగినటువంటి గేమ్ డ్రా అయింది. సో దీని పూర్తి వివరాలు మీరు ఇక్కడ పీడిఎఫ్లో చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దాము. డూప్లాంటిస్ ప్రపంచ రికార్డు. స్వీడన్ పోల్ వాల్ట్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్లో 6.24 మీటర్లు ఎగిరినటువంటి డూప్లాంటిస్ తన పేరిటే ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టాడు. రెండవ స్థానంలో నిలిచిన శామ్ కెండ్రిక్స్ 5.82 మీటర్లు మాత్రమే ఎగిరాడు. ప్రపంచ రికార్డు సాధించడము డూప్లాంటిస్కు ఇది 8వసారి కావడము విశేషము. ఇక నెక్స్ట్ చూద్దాము. విజేతలుగా మను అనీష్. ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ 1 పోటీల్లో మను బాకర్, అనీష్ బన్వాలా విజేతలుగా నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. శనివారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో మను 50కి గాను 47 పాయింట్లతో ప్రపంచ రికార్డును అధిగమించింది. 5 ర్యాపిడ్ ఫైర్ షాట్ల 10 సిరీస్లకు గాను మను వరుసగా 4, 4, 5, 5, 5, 5, 4, 5, 5 చొప్పున స్కోర్ చేసింది. అర్హత రౌండ్లో 585 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినటువంటి తెలంగాణ షూటరు ఈషా సింగ్ ఫైనల్లో ముందుగానే నిష్క్రమించింది. అండ్ ఇక నెక్స్ట్ చూద్దాము. వినేష్, అన్షు, రీతికకు ఒలింపిక్స్ కోట. భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్లో సత్తా చాటినటువంటి వినేష్ పోగాటి 50 కేజీల విభాగంలో, అన్షు మలిక్ 57 కేజీలు, రీతిక 76 కేజీల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆయా బరువు విభాగాల్లో ఫైనల్ చేరినటువంటి రెజ్లర్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. వినేష్ 1 పాయింట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరింది. సెమీస్లో 29 ఏళ్ల వినేష్ 10-0 తేడాతో లారా గన్కీజీని చిత్తు చేసింది. వరుసగా 10 పాయింట్లు గెలిచినటువంటి వినేష్ సాంకేతిక ఆధిపత్యంతో విజేతగా నిలిచింది. 4 నిమిషాల 18 సెకండ్లలో ఈ అవుట్ను ముగించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే డైలీ మీకు ఇలాంటి పీడిఎఫ్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చండి. సో ఈ క్లాస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో తప్పకుండా జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ కోసము ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.